నమస్తే. నా పేరు కోపల్లె ఫణికుమార్, తెలంగాణ బిడ్డల నుంచి. తెలంగాణ విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెద్ద మాస్టర్ ప్లాన్‌తోనే ఉన్నట్లు అనిపిస్తోంది. ఇంతకీ ఆ మాస్టర్ ప్లాన్ ఏమిటి అంటే, రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో తమ పార్టీ ఖచ్చితంగా పోటీ చేస్తుంది అని మొన్న జూన్ 2వ తేదీ అంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున హైదరాబాదులోనే పవన్ కళ్యాణ్ ఒక మీడియా సమావేశం పెట్టి ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ పవన్ నుంచి తెలంగాణకు రాజకీయాలకు సంబంధించి ఎటువంటి ప్రకటన లేదు, ఎటువంటి కదలిక కూడా మనకు కనబడలేదు. అయితే చాప కింద నీరులాగా జనసేన సభ్యత్వాలు అయితే చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ అంటే గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ కేంద్రం వరకు జనసేన మద్దతుదారులకు, జనసేన అభిమానులు అంటే బేసికల్గా పవన్ కళ్యాణ్ అభిమానులే. జనసేన కంటూ ప్రత్యేకించి అభిమానులు ఉండరు ఇక్కడ. జనసేన పవన్ రెండు ఒకటే ఇక్కడ. కాబట్టి వాళ్ళ అభిమానులు వాళ్ళందరినీ మెంబర్షిప్లోకి తీసుకొస్తున్నారు. ప్రత్యేకించి ఒక మెంబర్షిప్ డ్రైవే చేస్తున్నారు. దానివల్లనే చాప కింద నీరులాగా చేసుకుపోతున్నారు, బయట ఎక్కడ హడావుడి చేయకుండా. అయితే ఊహించని రీతిలో ఒక ప్రకటన వచ్చింది జనసేన దగ్గర నుంచి. అదేమిటి అంటే, తొందరలోనే 2 ఎమ్మెల్సీ ఎన్నికలు తెలంగాణలో జరగబోతున్నాయి. అవి పట్టభద్రుల నియోజకవర్గాలకు సంబంధించినవి 2 ఎమ్మెల్సీ పోస్టులు. ఒకటేమో నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలు. రెండో పోస్ట్ ఏమో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలకు సంబంధించింది. ఈ 2 నియోజకవర్గాలకు జనసేన తరపున పోటీ పెడుతున్నాము అని ఒక ప్రకటన వచ్చింది. ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలకు సంబంధించి జనసేన అభ్యర్థిగా గడల శ్రీనివాస్ను పార్టీ అధికారికంగా ప్రకటించింది. గడల శ్రీనివాస్ అంటే ఎవరు అంటే, ఈయన మెడికల్ అండ్ హెల్త్లో డైరెక్టర్గా పనిచేసి పదవి విరమణ చేశారు. డిఎంఈ అంటారు, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్. సుదీర్ఘ అనుభవం ఉండి వైద్య ఆరోగ్య శాఖలో డైరెక్టర్ హోదాలో రిటైర్ అయిపోయారు. ఆయన రిటైర్ కాకమునుపు, రిటైర్ అయిన తర్వాత కూడా ఆయన అంతకు మునుపు మాట్లాడిన మాటలు, ఇవన్నీ ప్రకటనలు, ఇవన్నీ చూసిన తర్వాత బీఆర్ఎస్లోకి చేరుతారేమో అని అనిపించింది. అయితే సడన్గా ఆయన జనసేన పార్టీలో చేరారు. ఈ మధ్యనే ఒక 5-6 మాసాలు ఆయన చేరి కూడా ఆయన సేవలను పార్టీతో మరింత విస్తృతంగా వినియోగించుకోవడం కోసమని ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల ఎమ్మెల్సీ పట్టభద్రుల స్థానంకు పోటీ చేయించాలని అధికారికంగా పార్టీ ప్రకటించింది. కాబట్టి ఆయన అభ్యర్థి అవ్వడం అనేది తేలిపోయింది. అలాగే హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలకు సంబంధించిన అభ్యర్థిని కూడా తొందరలోనే పార్టీ ప్రకటించబోతోంది. ఇప్పుడు ఈ గడల శ్రీనివాస్ అనే విషయం ఏమిటి, ఎందుకు తెర మీదకి వచ్చింది అంటే, ఆంధ్రాలో జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ పొత్తులో ఎన్డీఏ కూటమిగా ఉంది. తెలంగాణకు సంబంధించి బీజేపీకి ఎటువంటి కూటమి లేదు. బీజేపీ ఇండిపెండెంట్ పార్టీగానే ఉంది. భవిష్యత్తులో ఏ పార్టీతో కూడా పొత్తు ఉండదు, ప్రతి ఎన్నికల్లోనూ ఇండిపెండెంట్గానే పోటీ చేస్తుందని రామచంద్రరావు ఈ మధ్యన ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటనలోనే జనసేనకు సంబంధించి భవిష్యత్తులో పొత్తు ఉంటుందా ఉండదా అన్న విషయాన్ని తమ జాతీయ నాయకత్వమే డిసైడ్ చేస్తుందని కూడా చెప్పారు. ఇంత చెప్పిన రామచంద్రరావు టీడీపీ విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదు. అయితే ఇక్కడ మనకు అర్థమవుతున్నది ఏమిటంటే, జనసేన కనుక పోటీ ఉంటే మరి బీజేపీ కూడా ప్రత్యర్థి అవుతుంది కదా అన్నది ఇక్కడ అందరినీ ఆలోచింపజేస్తోంది. తనంతట తానుగా అభ్యర్థిని ప్రకటించేశారు అంటే మరి బీజేపీతో పొత్తు ఉండదు అన్న విషయమే దాదాపు క్లారిటీ వచ్చింది. అయితే చివరి నిమిషంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఒకవేళ బీజేపీ, జనసేన, కాంగ్రెస్, బీఆర్ఎస్ అన్ని పోటీలో ఉంటే ఖచ్చితంగా బీజేపీని జనసేన దెబ్బ కొడుతుందేమో అనే అనుమానాలు కూడా పెరిగిపోతున్నాయి. మరి అదే పరిస్థితి వస్తే ఇటు బీజేపీ దెబ్బతింటుంది, అటు జనసేన కూడా దెబ్బతింటుంది. కాబట్టి ఏదో ఒక దశలో ఈ 2 పార్టీలు కలవటమో, లేదా ఒక పార్టీకి మరో పార్టీ మద్దతుగా నిలవటమో ఏదో ఒకటి జరుగుతుంది అనేటువంటిది ఒక విస్తృతమైన అభిప్రాయం అయితే వినబడుతోంది. చివరికి ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినటువంటి 2 ఎమ్మెల్సీ స్థానాలకు 2027 మార్చిలో ఎన్నికలు జరగబోతున్నాయి. దానికి సంబంధించినటువంటి ఓటరు నోటిఫికేషను ముందే వచ్చేస్తుంది. ఈ అక్టోబర్, నవంబర్లోనే వచ్చేస్తుంది ఈ సంవత్సరం. అందుకనే పార్టీలు ఎవరికి వాళ్ళుగా ఎవరైతే పోటీ చేయాలని అనుకుంటున్నారో, ఈ అభ్యర్థుల్ని పోటీ పెట్టాలని పార్టీలు అనుకుంటున్నాయో అవన్నీ కూడా వ్యక్తిగత హోదాల్లోనే, పార్టీ హోదాల్లోనే అభ్యర్థులు ఎంతమంది ఉన్నారు
ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించి అని ఓటర్ లిస్టును పార్టీ పరంగా రెడీ చేసుకుంటున్నాయి. సుమారుగా 2 నియోజకవర్గాల్లోనూ కలిపి ప్రతి నియోజకవర్గంలోనూ ఓటర్ల సంఖ్య ఒక 10 నుంచి 14 లక్షలు ఉండవచ్చు అనేది ఒక అంచనా. ఇక్కడ డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు మాత్రమే ఓటింగ్కి అర్హులు. అందుకని ఇది పట్టభద్రుల నియోజకవర్గం అయింది. పోటీ చేయడానికి మళ్ళీ డిగ్రీ అవసరం లేదు. ఇది ఎలక్షన్ కమిషన్ అది ఒక విచిత్రమైన నిర్ణయం. ఇది ఎప్పుడో దశాబ్దాల కిందట తీసుకున్నటువంటి నిర్ణయం. అది అలానే కంటిన్యూ అవుతోంది. అభ్యర్థికేమో డిగ్రీ అవసరం లేదు, కానీ ఓటర్కేమో ఖచ్చితంగా డిగ్రీ అయి ఉండాలి. ఈ నిబంధన జనాల్లో కొంచెం నవ్వుల పాలైనా కూడా చేసేదేం లేదు, ఇట్లా కంటిన్యూ అవుతోంది. కాబట్టి ఓవరాల్గా జనసేన ఆలోచన చూస్తేనేమో పవన్ కళ్యాణ్ ఓ పెద్ద మాస్టర్ ప్లాన్లో ఉన్నట్లు అర్థమవుతోంది మనకి. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్లో బీజేపీ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇదివరకు ఇక్కడ రామచంద్రరావు గెలిచారు కూడా పోటీ చేసి. అయినా కానీ ఇక్కడ కూడా ఒక అభ్యర్థిని పెట్టాలని నిర్ణయించింది. అభ్యర్థిని ఎవరు అనేటువంటిది మాత్రం ప్రకటన చేయలేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఆలోచనలు తెలంగాణ విషయంలో చాలా జాగ్రత్తగా ఒక రకమైన మాస్టర్ ప్లాన్తో ముందుకు పోతున్నాడు అనేది అర్థమవుతోంది. రాబోయే రోజుల్లో ఈ మాస్టర్ ప్లాన్కి సంబంధించిన స్పష్టత వస్తుందని అనుకుంటున్నాం. అప్పుడు మరోసారి మళ్ళీ కలుద్దాం, మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.